కానీ ఈరోజు చాలా మంది దేశము, ధర్మము, హిందుత్వం అని మాట్లాడుతూ ఉన్నారు. సమాజంలో ఒక బజ్ క్రియేట్ అయింది. దీనిలో ఏంటి అంటే, నువ్వు హిందుత్వం గురించి మాట్లాడిన మనసులు ఉన్నదా లేదా తర్వాత ముచ్చట, కానీ బయటకైతే మాట్లాడితే మనం నలుగురు మనల్ని అరే భలే గుర్తుపడతారని చెప్పేసి మాట్లాడే వాళ్ళు కూడా చాలా మంది కట్టర్ హిందువులు ఉన్నారు. అదొక రకంగా మంచిదే అనుకోవచ్చు, కొన్ని రకాలుగా అది వేరే విషయం. కానీ ఆ రోజుల్లో నిజంగా చాలా కష్టమైనటువంటి పరిస్థితి 2012 అనేది. నేను చెప్తున్నా కదా, డైరెక్ట్లీ స్పీకింగ్ ఎంఐఎం వాజ్ మోస్ట్ పవర్ఫుల్ దెన్. ఖచ్చితంగా చాలా, అసలు మామూలుగా కాంగ్రెస్ హాస్టల్ మొత్తం ఎంత అంటే చాలా విపత్కర పరిస్థితి. అంటే ఎంత విపత్కర పరిస్థితి అంటే, వాడు డైరెక్ట్గా సావర్నిటీ ఆఫ్ దిస్ కంట్రీని క్వశ్చన్ చేసిన పవర్లో ఉన్నవారు లేనివారు కూడా మాట్లాడలేని పరిస్థితి. ఆ 16th రోజు చూసిన పోయినా కంప్లైంట్ తయారు చేసిన, కానీ వాడు వాడిన పదాలన్నీ టిపికల్ ఉర్దూ పదాలు. నాకు అర్థం కాలే. నాకు తెలిసిన ఒక వన్ ఆఫ్ మై ఎల్డర్, అంటే చాలా పెద్ద మనిషి ఆయన, ఈ వాజ్ మెంటర్ యాక్చువల్లీ. ఓకే. ఆయన తీసుకొని పోయినాం నా ఒక 10 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ నీకు టైం కావాలని ఆఫీస్ తీసుకొని పోయి యూట్యూబ్లో స్పీచ్ ఆన్ చేసి ఆయన ఉర్దూ పదాలు మాట్లాడుతుంటే ఆయన ఉర్దూ విని, ఐ వాజ్ ఉర్దూ ఎక్స్పర్ట్ ఇన్ ఉర్దూ, రైటింగ్, రీడింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఆయన ఉర్దూ స్పీచ్ వినిపించి పాజ్ చేసి ఆయన ఉర్దూను నాకు తెలుగులో చెప్తే దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి కంప్లైంట్ తయారు చేసి